ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించాలండి. ఈరోజు నీ ప్రార్థన ఆలకించబడాలని చెప్పని, నీ కుటుంబంలో సమస్యల కోసం నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల కోసము, ఇంకా అనేక సమస్యల కోసం ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ నీ ప్రార్థన ఆలకించబట్టలేదు. కారణం, దేవునితో నీ యొక్క సంబంధం సరిగా లేదేమో, నీ మనస్సాక్షి సరిగా లేదేమో. దేవునితో నీ సంబంధం సరిగా లేకుండా, దేవునితో నీ కనెక్షన్ సరిగా లేకుండా, నీ మనస్సాక్షి సరిగా లేకుండా నువ్వు పొద్దున్న సాయంకాలం వరకు దేవునికి మొరపెట్టిన ఉపయోగం లేదు. జవాబు కోసం నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ చేయొచ్చుగాక, ఎక్కడ కూడిక పెడతాడికి వెళ్ళిపోవచ్చుగాక, నువ్వు ఏమైనా చేయి, కానీ నీ ప్రార్థన ఆలకించబడదు. ఇంట్లో భార్యని బండబూతులు తిట్టి చర్చికి బస్సిన సంగతి చూసుకుంటూ వచ్చినాక అని చెప్పి నువ్వు ఇంటికాడ భార్యని బండబూతులు తిట్టి ఇక్కడికి వచ్చి నువ్వు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి చేతులు పైకెత్తితే ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం లేదు. నీ తోటి సహోదరుణ్ణి, నీ తోటి సహోదరిని వాళ్ళపైన పీకలదా కోపం పెట్టుకుని సమయం వస్తే నీ ఎంత చూస్తారా అని చెప్పి నువ్వు వాడిని బెదిరించుకుంటా, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు మోకాళ్ళు వేసి దేవా నా ప్రార్థన ఆలకించిన ఆయన అని చెప్పానంటే నీ ప్రార్థన ఆలకించబడదు.